తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం గుర్తు సైకిలు, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలము, అలాగే జనసేన గుర్తు గాజు గ్లాస్. కాకపోతే జనసేనకు ఒక్కదానికి ఇవ్వలేదు. అది అన్రికగ్నైజ్డ్ పార్టీ అయ్యేటప్పటికి దానికి వరకు కామన్ సింబల్ ఇచ్చి మిగతాది ఆ గాజు గ్లాస్ గుర్తు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చారు. ఇండిపెండెంట్లకు కూడా ఇచ్చారు. కేవలం జనసేన పోటీ చేసే చోట్ల మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు 52 మందికి. ఇందులో విజయవాడ సెంట్రల్ కూడా ఒకటి. అక్కడ బోండా ఉమా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అక్కడ గాజు గ్లాస్ గుర్తు తాజాగా ఇదేది నవక్రాంతి పార్టీ అంట, సారీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీకి ఆ గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. దాన్ని ఫ్రీ సింబల్ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్కి ఆ గుర్తుని కేటాయిస్తే గాజు గ్లాస్ గుర్తుతో ప్రచారం చేసుకోవడం వరకు తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టి అదేదో జనసేన అభ్యర్థిని తానే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంటే దాన్ని అడ్డుకుని గొడవకి దిగారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసి. తర్వాత ఆ గుర్తు పవన్ కళ్యాణ్ ఫోటో తీపించాకనే ప్రచారాన్ని అనుమతించారు.